పక్కా లెక్కలతో వ్యూహాలు రచించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా టీడీపీ భవిష్యత్కు ఇప్పటినుంచే పునాది వేస్తున్నారు. గత ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీకి భవిష్యత్ బెంగదేనికి అన్న సందేహం ఎవరికైనా కలుగొచ్చు. కానీ ఆయన టీడీపీకి తన నెక్స్ట్ నాయకత్వం గురించి ఇప్పటినుంచే పునాదులు పటిష్టం చేస్తున్నారన్న చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతోంది. సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉన్న చంద్రబాబు వయస్సు భారం పెరిగినా కుర్రాడిలా పరిగెడుతూ అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అయినా టీడీపీలో చంద్రబాబు తరువాత నెక్స్ట్ ఎవరు అన్న చర్చ గత కొద్దికాలంగా సాగుతోంది. నారా లోకేష్ కు త్వరలోనే పట్టాభిషేకం అన్న వార్తలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చలు సాగాయి. అదే తరుణంలో టీడీపీకి నెక్స్ట్ నాయకత్వం వహించేది జూనియర్ ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో త్వరలో జరిగే మహానాడు వేదికగా చంద్రబాబు టీడీపీ భవిష్యత్కు ఇప్పటినుంచే గట్టిపునాదులు వేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ మహానాడులో తారక మంత్రం గురించి చర్చ సాగుతోంది. ఏమిటి ఈ తారక మంత్రం? జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు తీసుకోబోతున్న నిర్ణయం ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇక వివరాలలోకి వెళితే టీడీపీ మహానాడుకు రంగం సిద్ధం అవుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడపలో ఈసారి మహానాడును టీడీపీ నిర్వహించబోతోంది. అయితే ఈసారి మహానాడు గతానికి భిన్నంగా టీడీపీ పటిష్ట భవిష్యత్తుకు పునాది వేసేలా సాగనున్నట్లు సమాచారం. ఓ రకంగా చెప్పాలంటే నారా లోకేష్ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ఈ మహానాడు సాగుతుందన్నది సమాచారం. 3 రోజుల పాటు కడప జిల్లాలో అట్టహాసంగా టీడీపీ మహానాడు వేడుక నిర్వహించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావటంతో ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఈసారి చేసే రాజకీయ తీర్మానం కీలకంగా మారుతోంది. ఈసారి మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ను పిలవాలనే నిర్ణయం పార్టీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. కడప జిల్లాలో మే 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించనుంది. ఈ క్రమంలో ఏపీలోని ఆయా నియోజకవర్గాల్లో కూడా మహానాడు నిర్వహించాలని టీడీపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఇక మహానాడు కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ భారీ మెజార్టీతో గెలిచిన తరువాత జరుగుతున్న ఈ మహానాడులో నందమూరి హీరోలను భాగస్వాములను చేయాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా చాలా కాలంగా పార్టీ వ్యవహారాలకు, కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ను మహానాడుకు ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి నందమూరి బాలయ్య చొరవ తీసుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై టీడీపీ తరఫు నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే 2009 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ప్రచారం మధ్యలో ప్రమాదం కారణంగా నిలుపుదల చేశారు. ఆ తరువాత పార్టీ కార్యక్రమాలు మహానాడులోనూ జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఇక 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఆ తరువాత క్రమేణా పార్టీ కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. దీంతో టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ దూరమవుతున్నారని, ముఖ్యంగా చంద్రబాబుకు దూరంగా ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు షికార్లు కొట్టాయి. దీనిని కొందరు టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించగా, కొందరు టీడీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ కంటే నారా లోకేష్ నాయకత్వమే బేష్ అంటూ కూడా వ్యాఖ్యానాలు గతంలో చేసిన సందర్భాలున్నాయి. నాడు ఇలా సాగిన ఈ ప్రచారం నేపథ్యంలో టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్తుందని వైసీపీ నేతలు కొందరు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలు ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటే పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు.
పార్టీకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తాను సిద్ధంగా ఉంటానంటూ ఇంటర్వ్యూల్లో తారక్ చెప్పిన మాటలు ఇప్పుడు మహానాడు సందర్భంగా వైరల్ అయ్యాయి. వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు సైతం తారక్తో సన్నిహితంగా ఉండటం వైసీపీ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలపైన టీడీపీ అంచనాలను తగినట్లుగా తారక్ స్పందించలేదు అన్న వాదన కూడా గతంలో కొనసాగింది. దీంతో కొందరు టీడీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యానాలకు తారక్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే మళ్లీ 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచిన తరువాత చంద్రబాబు, పవన్, లోకేష్ కు తారక్ అభినందనలు చెప్పారు. తారక్ నటించిన RRR కు ఆస్కార్ అవార్డు రావటం పైన జూనియర్ ఎన్టీఆర్ ను అందరూ అభినందించారు. ఇప్పుడు పవన్ తో పొత్తు ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ ను సైతం తమతోనే ఉన్నారనే సంకేతాలు ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. తారక్ సైతం గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కలిసిన తరువాత అనేక ఊహాగానాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తారక్ ను మహానాడుకు పిలవటం ద్వారా తాము జూనియర్ ఎన్టీఆర్ ను విస్మరించలేదనే సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ రాజకీయ సమీకరణాల్లోనూ తారక్ అవసరమని టీడీపీ అంచనా వేస్తోంది. ఎన్టీఆర్ ను గద్దెదించి చంద్రబాబు సీఎం అయ్యాక తొలినాళ్లలో నందమూరి కుటుంబం బాబుతోనే కొనసాగింది. కొన్నాళ్లకు నందమూరి కుటుంబం దూరమైందన్న వాదన కూడా వినిపించింది. తరువాత నందమూరి కుటుంబం నుంచి బాలయ్య ఎంట్రీ ఇవ్వడం, చంద్రబాబుకు ఆయన వియ్యంకుడు కావడం పరిణామాలతో వీరిద్దరి జోడీ టీడీపీలో నయా జోష్ నింపింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తిరిగి టీడీపీలోకి ఎంట్రీ ఇస్తే చంద్రబాబుకు బాలయ్య తరహాలో నారా లోకేష్ కు తారక్ జోడీ అవుతారన్న చర్చ టీడీపీలో సాగుతోంది. మరి తారక్ మహానాడుకు వస్తారా లేదా అన్నది కూడా ఇప్పుడు టీడీపీలో ఆసక్తికర చర్చగా మారుతోంది. మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి.